ఒకప్పుడు ఆ ప్రాంతం పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంలో పర్యాటకులతో రద్దీగా ఉండేది. కానీ ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారింది. సౌకర్యాల లేమితో కళ కోల్పోయింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రణాళికలు నీటి రాతలుగానే మిగిలిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఏకైక భారీ నీటి ప్రాజెక్టు సింగూరు. ఈ జలాశయం సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు పర్యాటక ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. సెలవు దినాలు వచ్చాయంటే ప్రకృతి ప్రేమికులకు సింగూరు ప్రాజెక్టే గుర్తుకు వస్తుంది. కానీ సౌకర్యాల లేమితో పర్యాటకం పడకేసింది. పార్కు నిర్వహణ సరిగా లేక అధ్వాన స్థితికి చేరింది. వాకింగ్ ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. పార్కులో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయి. జలాశయం వద్ద సరైన రహదారులు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు లేకపోవడంతో పర్యాటకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. క్షేత్రంలో భాగంగా మరి సింగూరు ఉంది. హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి పర్యాటకులు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తారు. మరి చుట్టుపక్కల మనం కూడా వర్షాకాలంలో మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్లాద కోసం అక్కడ పర్యటనకు పోతారు. కాబట్టి అది పర్యాటక క్షేత్రంగా లేకుండా ఇలా పాడుపడ్డ వ్యవస్థ కూడా పార్క్ కానీ ఆ డ్యామ్ కానీ వ్యవస్థ నిర్మాణమైంది. కాబట్టి గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, నిధులు కేటాయిస్తున్నాం అనుడే తప్పింది తప్ప ఉన్న పార్కును కూడా అభివృద్ధి చేయలేక అది మొత్తం పాడుపడిపోయింది. మందుబాబులకు అడ్డగా మారింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరాలు గడిచిపోతుంది. అభివృద్ధి నిధులు 500 కోట్లని అవి అని పేర్లు చెప్పడం తప్ప ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేరు. మరి సంగారెడ్డి జిల్లాలోనే ఎన్నో సంవత్సరాల క్రితము పార్కును నిర్మించారు. ఆ పార్కు ఈరోజు నిరుపయోగంగా అయ్యింది. తర్వాత అక్కడ ఉన్న వాసులకు కానీ లేకుంటే హైదరాబాద్ నుండి వచ్చే వాసులకు కానీ అసలు ఏమాత్రము ఉపయోగం లేకుండా పాడైపోయింది. పర్యాటక మంత్రి గారు కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క చొరవ తీసుకొని అక్కడి నుండి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్లకు సింగూరు ప్రాజెక్టు ఈ ఏదైతే దారి ఉందో అది గుంతలు గొయ్యలుగా ఏర్పడి అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్లకు రోడ్డు నిర్మాణం చేయాలి. అక్కడి నుండి సింగూరు ప్రాజెక్టు వరకు, హైవే నుండి సింగూరు ప్రాజెక్టు వరకు, అదేవిధంగా అక్కడ పిల్లలు సేద తీర్చడానికి ఉయ్యాలలు, అదేవిధంగా ఆడుకోనికి అవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇమీడియట్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ పర్యాటక కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ప్రథమంగా ఉన్న సింగూరు ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్టును ఇమీడియట్ టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చొరవతోటి అక్కడున్న అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కొన్ని నెలల క్రితం జలాశయాన్ని సందర్శించిన మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యాటకుల్ని ఆహ్లాదపరిచేలా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినా ఇంకా అవి ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అధికారులు మాత్రం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 75 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు. ప్రాజెక్టు మధ్యలో 2 ఐలాండ్లు నిర్మిస్తామని, అక్కడికి వెళ్లేందుకు బోటింగ్ సదుపాయం కల్పిస్తామని అంటున్నారు. కాటేజ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటుపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.